మందిరాన కొలువుండవా మనసే గుడిగా మలచాను దేవా ఆ మందిరాన కొలువుండవా పరలోక రాజా దేవాది దేవా పరలోక రాజా దేవాది దేవా మనసారా నిన్నే ప్రార్థింతును మనసారా నిన్నే ప్రార్థింతును మనసే గుడిగా మలచాను దేవా ఆ మందిరాన కొలువుండవా లోకమునెంతో ప్రేమించినావు లేఖనము నెరవేర్చ తలంచినావు లోకమునెంతో ప్రేమించినావు లేఖనము నెరవేర్చ తలంచినావు ఏకైక కుమారుని ఇలా పంపినావు ఏకైక కుమారుని ఇలా పంపినావు లోకరక్షణమును గావించినావు లోకరక్షణమును గావించినావు మనసే గుడిగా మలచాను దేవా ఆ మందిరాన కొలువుండవా మనసే గుడిగా మలచాను దేవా ఆ మందిరాన కొలువుండవా పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈ దివ్య బలి పూజను వంగమర్తి ప్రాంతానికి చెందిన గొలమారి కరోలినమ్మ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా నాచారం విచారణకు చెందిన ఏరువా అల్బిన్ రెడ్డి పరీనా ప్రభువు వారి యందు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు. ఈ దివ్య బలిలో దేవాది దేవుడు వారి కృతజ్ఞతలను స్వీకరించి మరింతగా వారిని ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, ఈనాటి వేద గ్రంథ పఠనం మరొకసారి పునీత రాయప్ప గారి యొక్క జీవితాన్ని మన ముందు ప్రదర్శిస్తూ ఈ పుణ్యాత్ముని జీవితాన్ని మన జీవితాలతో పోల్చుకొని ఉత్థాన ప్రభువుని అనుసరించే విషయంలో మన యందు సంతరింపజేసుకోవలసినటువంటి మార్పులను గురించి బోధిస్తూ ఉన్నాయి. వాక్య భావాన్ని గ్రహిస్తూ ప్రభువు ఆశీర్వాదంతో పునరుత్థానపు మహిమకై తపిస్తూ జీవించడానికి ఈ దివ్య బలిలో ప్రార్థించుకుందాం. అటువంటి ఈ బలిని యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై ఆ ప్రభువుకు వ్యతిరేకంగా మనం కట్టుకున్న పాప దోషాల నిమిత్తం క్షమాపణను అర్థిద్దాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధమైన మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును ప్రసాదించుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములను అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, నీవు ఈ పాస్కా రహస్యమును సఖ్యత నిబంధనగా మాకు దయచేసితివి. ఈ పవిత్ర కార్యముల యందు మేము వెల్లడించు విశ్వాసము మా జీవితముల యందు ప్రతిబింబించున్నట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును, నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. అపోస్తుల కార్యములు అధ్యాయము 4 వచనములు 1 నుంచి 12 వరకు. ఆ దినములలో పేతురు, యోహాను జనులతో ఇంకనూ మాట్లాడుచుండగా అర్చకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరల జీవంతో లేతురన్న సత్యమునకు నిదర్శనముగా యేసు మృతుల్లో నుండి లేచెనని ఆ 2 అపోస్తులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మర్నాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాల యందు ఉంచిరి. అయినను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి 5,000 అయ్యను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్న, కయపా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబంకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ ఇద్దరు అపోస్తులను వారి ఎదుట నిలవబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి పేరిట దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడేనని మీరు ఈనాడు మమ్ము ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుషుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి
మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇజ్రాయేలు ప్రజలందరినూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తుని మీరు శిలోపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అదియే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానము ఇచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన మూలరాయి అయ్యను. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము నుండును. అతని ప్రేమ కలకాలము నుండునని ఇజ్రాయేలీలు పలుకుదురుగాక. అతని ప్రేమ కలకాలము నుండునని ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. ఇది ప్రభువు చేయుదుము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభు విజయమును బడిసిన దినము. మనము ఉత్సవం చేసుకుని ఆనందింతుము. అందరూ. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. ప్రభు మాకు రక్షణను దయచేయుము. ప్రభు మాకు విజయమును ప్రసాదింపుము. ప్రభు పేరట వచ్చువాడు దీవెనలు బడియునుగాక. ప్రభు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము. ప్రభువు దేవుడు, అతడు మనకు మేలు చేసెను. మీరు రెమ్మలు చేతబూని ఉత్సవమును ఆరంభింపుడు. పీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుడు. అందరూ. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును. నీ ఆలయమున భోజనము లభించును. నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను వారు వ్రాసిన శుభవార్త 21వ అధ్యాయం 1 నుండి 14 వరకు ఉన్న వచనములు. ఆ కాలములో యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. అదెట్లనా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలయలోని కానా నివాసియగు నతనియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒక చోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలుక, వారు, మేమును నీ వెంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీయూ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలువబడి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద తినుటకేమైనా ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వల వేయుడు, చేపలు దొరుకును అని చెప్పాను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు. 200 మూరల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగాను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడును మీరెవరు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతులలో నుండి లేపబడిన పిదప యేసు శిష్యులకు దర్శనము ఇచ్చుట ఇది 3వ పర్యాయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, పునరుత్థాన ప్రభువు పునీత రాయప్ప గారికి
సహచరులకు ఇచ్చినటువంటి మరొక దర్శనాన్ని ఈ రోజున వాక్యంలో ఆలకించాం. మొదటి పట్టణంలో పునీత రాయప్ప గారు ప్రధాన అర్చకులు పెద్దలతో కూడుకునేటువంటి సమావేశంలో పునరుత్థాన ప్రభువుకి బలమైన సాక్ష్యాన్ని ఇవ్వడం మనం ఆలకించాం. ఈ రెండు పట్టణాలలో పునీత రాయప్ప గారి యొక్క స్వభావాన్ని మరొకసారి తల్లి తిరుసభ మనలను ధ్యానించమని ఆహ్వానిస్తూ మనకు ఈ రోజున అందిస్తూ ఉన్నాయి. పునీత రాయప్ప గారి జీవితంలో అత్యంత గొప్ప తప్పిదం ఏది అంటే ఆయన ప్రభువు ఎవరో తెలియదు అని ముమ్మారు బొంకడము అని బహుశా మనమందరం చెప్పగలం. కానీ రాయప్ప గారి జీవితంలో అత్యంత ప్రధానమైన తప్పిదం ఏమిటి అంటే ఈ రోజున మనం శుభవార్తలో ఆలకించినటువంటిది. ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని చెప్పడం బహుశా ఆయన జీవితంలో అత్యంత ప్రధానమైన తప్పిదమై ఉంటుంది. ఎందువలనంటే ప్రభువుని తెలియదు అని బొంకడం అని మనమందరం అనుకుని పొరపాటు చేస్తున్నామేమో. ప్రభువుని తెలిసిన తరువాత పునరుత్థాన ప్రభువుని ఆ ప్రభువు యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత సహితం పునీత రాయప్ప గారు ఇదిగో ఆ ప్రభువుని కాదు అని తన పాత జీవితానికి తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకోవడం ఆయన చేసిన పెద్ద పొరపాటు. ఎందువల్లంటే నువ్వు రాయివి, ఈ రాయి మీద నేను నా సంఘాన్ని స్థాపిస్తాను, నరక శక్తులకు దీని మీద ఎటువంటి ప్రభావము ఉండడానికి లేదు అని ప్రభువు తీర్మానించి చెప్పిన తర్వాత ఇదిగో నువ్వు నన్ను అనుసరించు, నిన్ను మనుష్యులను పట్టువారిగా చేస్తాను అని ఆ ప్రభువు ఈ రాయప్ప గారి మీద అంత విశ్వాసాన్ని ప్రదర్శించి ఉండగా పునీత రాయప్ప గారు అలాంటి ఆ ప్రభువుని, తన మీద అంతగా నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి ఆ ప్రభువుని కాదు అని తిరిగి తన పాత జీవితానికి వెళ్తాను అనుకోవడం బహుశా ఆయన జీవితంలో అత్యంత పెద్దదైనటువంటి పొరపాటు. ప్రియమైన మిత్రులారా, అయినా సరే ప్రభువు ఇదిగో రాయప్ప గారిని ఆ పొరపాటు నుండి మళ్ళా మన్నించి తనవానిగా చేసుకొని ఆ రాయప్ప గారి ద్వారా క్రీస్తు సంఘం లోకాంత్యం వరకు దేదీప్యమానంగా కొనసాగాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో రాయప్ప గారిని మరింతగా బలపరుస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజున మనం శుభవార్తలో ఆలకిస్తూ ఉన్నాం. ఆ ప్రభువు యొక్క శక్తిని, ఆ ప్రభువు యొక్క పునరుత్థాన మహిమను గ్రహించినటువంటి పునీత రాయప్ప గారు ఇంకా ఆ తర్వాత కాలంలో వెనుకంజ వేయలేదు, వెనుకకు తిరిగి చూడలేదు. దాంట్లో భాగంగానే ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలకించాం. ఇదిగో ఒక కుంటి వానికి ఆ ప్రభువు దయ వలన మేమిచ్చినటువంటి ఆ యొక్క నడవగలిగే శక్తి వలన మీరు మమ్ములను ప్రశ్నిస్తున్నారు. ఇదిగో ఏ ప్రభువునైతే మీరు చంపారో ఆ ప్రభువు యొక్క కనికరం ద్వారా, ప్రేమ వలన ఈ కుంటివానికి
మేము ఆ నడవగలిగే శక్తిని సంపాదించి పెట్టగలిగాం. ఏ వ్యక్తినైతే మీరు తిరస్కరించారో ఆ వ్యక్తి ముఖ్యమైన మూలరాయి అయింది ఇప్పుడు అని చెప్పి ధైర్యంగా ముమ్మారు బొంకినటువంటి ప్రభువుని తెలియదని బొంకినటువంటి రాయప్ప గారు, ఇదిగో మీరు ఎవరినైతే చంపారో ఆయన నామాన్న మేము ఇవి చేస్తున్నాం అని చెప్పి ధైర్యంగా ఆ ప్రధాన అర్చకులు, ఆ పెద్దలు వారందరి యొక్క సమక్షంలో చెప్పగలిగారు. ప్రియమైన మిత్రులారా, ఈ విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. పునరుత్థానపు శక్తిని మనం నిజంగా విశ్వసించే వాళ్ళం అయితే పాస్కా పండుగ అయిపోలేదు. పాస్కా పండుగ తెచ్చినటువంటి క్రొత్త జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే నిజమైనటువంటి పాస్కా పండుగను మనం కొనియాడిన వాళ్ళం అవుతాం. పాస్కా పండుగ అయిపోయింది, మళ్ళీ మన ప్రాత బ్రతుకులకి మనం వెళ్ళిపోదాము అని అనుకుంటే మనం పునరుత్థానపు జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళం కాదు. ఎప్పటికీ పునరుత్థాన ప్రభువుని విశ్వసిస్తున్న వాళ్ళం మనం అవ్వం కూడా. కేవలం చెప్పుకొని తిరిగినంత మాత్రాన మనం క్రీస్తు ప్రభుని బిడ్డలం అవ్వం. ఆ పునరుత్థానపు శక్తిని అంగీకరించిన వాళ్ళమైతే ఇదిగో పునీత రాయప్ప గారిలాగా ఆ పెంతుకోస్తు దినాన్న ఆయన పొందినటువంటి పరిశుద్ధ ఆత్మశక్తికి ఆయన కట్టుబడి ప్రభువుకి సాక్ష్యంగా నిలిచాడో, ప్రభువుతోనే తన జీవితం అనుకున్నాడో, అలా మనం జీవించిన నాడు ఆ పునరుత్థానపు శక్తిని మనం విశ్వసించిన వాళ్ళం అవుతాం. అందువలన ఈ వాక్యంతో ఒక్కసారి మనలను మనం ప్రశ్నించుకుందాం. వెనక్కి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నామా? లేదు, పెంతుకోస్తు మహిమతో ఆత్మశక్తితో ఏ రకమైనటువంటి పరిస్థితి నాకు ఎదురైనా నేను ప్రభువుతోనే జీవిస్తాను, ప్రభువు మహిమలోనే జీవిస్తాను అని ఆ పునరుత్థానపు మహిమ వైపు మన అడుగులు వేసుకుంటూ వెళ్తామా? ఒక్కసారి మనలను మనం ప్రశ్నించుకొని, ప్రభువా నీ ఆత్మశక్తిని మాకివ్వు, ఆ శక్తితో ఆ మహిమతో నీకు మా జీవిత పర్యంతం సాక్ష్యంగా నిలవగలిగేటట్లు మీ యొక్క రాజ్యంలో చోటును సంపాదించుకునేంత వరకు ఈ ప్రయాసను మేము కొనసాగించే విధంగా సహాయపడండి అని ప్రార్థించుకుంటూ దివ్య బలి పూజను కొనసాగించుకుందాం. ఆమేన్. పరిశుద్ధుడవైన తండ్రి, మా జగద్గురువు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని మిగిలిన మేత్రానులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, నీ బిడ్డలందరినీ నీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ ఆత్మశక్తితో నింపబడి మేమందరం కూడా నీకు బలమైన సాక్షులంగా నిలుస్తూ తండ్రి మహిమను లోకమంతటా కూడా ప్రకటింప నీ యొక్క జీవితాన్ని మేము మా జీవితాల ద్వారా అనుసరింప సహాయపడండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మా ప్రభువా, పునీత రాయప్ప గారి యొక్క జీవిత ఆదర్శాన్ని ఈ రోజున మరొకసారి నీవు మాకు ధ్యానింప అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పుణ్యాత్ముడు ఏ విధంగా అయితే మొదట్లో కొద్దిగా తొట్రుపడినా నీవు దయచేసిన ఆత్మశక్తిని
పొందిన వెనుక ఇక ఏమాత్రం కూడా వెనుదిరగక తన జీవితాన్ని సహితం నీవు మా కోసమై సంపాదించి పెట్టినటువంటి రక్షణ మార్గంలో నడిపించుకొని ధన్యుడయ్యాడు. ఆ పుణ్యాత్ముని ఆదర్శాన్ని మరల మేమందరం గుర్తు చేసుకుంటూ ఆ ఆదర్శంలో మా జీవితాలను కొనసాగించుకుంటూ మా జీవితాంతాన్న మోక్షంలో నిన్ను కలుసుకునే వరకు ఈ ప్రయాసను కొనసాగించుకునేటటువంటి విషయంలో నీ ఆత్మశక్తిని మాకు తోడుగా ఉంచండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ నీవు దయచేసిన మేలులకు కృతజ్ఞతగా ఏరువా అల్బిన్ రెడ్డి, పరీనాలు, గొలమారి కరోలినమ్మ ఈ బలిని అర్పిస్తూ ఉండగా తండ్రి, వీరి యొక్క కృతజ్ఞతలను స్వీకరించి మరింతగా నీ అనుగ్రహాలతో వీరిని బలపరుస్తూ వారి జీవితాలలో నీ వలన ఆశీర్వాదాన్ని బడసి జీవించడానికి కావలసినటువంటి విధంగా వీరిని దీవించండి. వీరి యొక్క కుటుంబాలను నీ యొక్క సమాధానంతో నింపండి. వీరి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాలకు మీరు నాదునిగా ఉంటూ వారిని నడిపించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మా దివ్యవాణి సంస్థను ప్రభువా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. లోకమంతటా ముఖ్యంగా తెలుగు మాట్లాడేటటువంటి నీ బిడ్డలకు, ఇతరులకు సువార్త ఆనందాన్ని చేరవేసేటటువంటి పనిలో ఈ సంస్థను స్థాపించుకునేటటువంటి ఆలోచనను నీవు మాకు దయచేశావు. ప్రభువా, ఈ సంస్థ ద్వారా ఇక్కడ నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల ద్వారా మేము ప్రసరింపచేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా నీ మహిమను ప్రపంచమంతటా కూడా ప్రకటించుటకు కావలసినటువంటి ఆత్మశక్తిని ఇక్కడ పనిచేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకొనినటువంటి ఈ సంస్థ యొక్క భవిష్యత్తును నీ కనుసన్నలలో దాచుకొని తండ్రి, అనేక మంది దాతలు ఈ మంచి కార్యానికి ప్రేరణగా, ఆలంబనగా, శక్తిగా, సహాయంగా, ఉదారంగా సహాయపడేటట్లు చేయండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. మా తండ్రి, నీకు అర్పించుకున్న ఈ మనవులను, హృదయాంతరంగంలో ఉన్నటువంటి మా యొక్క అవసరాలను నీ యొక్క దయా కనికరాలను బట్టి మాకు అనుగ్రహించండి. ఈ మనవులను మా నాథుడైన ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
కృపతో నేడు దీవించుమయా కృపతో నేడు నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా కలిమి చెలిమి నీవైనను నిండిపోని కలిమి చెలిమి నీవైనను నిండిపోని నన్ను నీదు అర్పణగా కరిగిపోని నన్ను నీదు అర్పణగా కరిగిపోని నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం సహోదరి సహోదరులారా, నేనును మీరును కలసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ పాస్కా వరముల నుండి మేము పొందు ఆత్మ జీవమును మాలో పరిపూర్ణము చేయుము. తద్వారా మేము లోక ఆశల నుండి విడుదల పొంది స్వర్గ విషయములయందు కోరికతో జీవింప కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవనమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హొస్సానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన్న నీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవమాత అయిన కన్యమరియమ్మతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధనియులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లుగా వేడుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ తిరుసభను నీ సేవకుడగు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ బిడ్డల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మును శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు సమాధానమును దయచేయుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్టులా మమ్ము రక్షింపుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడగు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ కథోలిక తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము తిరుసభకు వలయు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో క్రీస్తు ప్రభువు తన శరీర రక్తాలను మనకు ఆధ్యాత్మిక శక్తిగా సహాయంగా దయచేస్తూ భూదిగంతాల వరకు తన నామానికి మనం బలమైన సాక్షులంగా నిలవడానికి కావలసినటువంటి విధంగా తన ఆత్మశక్తితో మనలను బలపరచడానికై ప్రభువు మన యందు వేంచేయ సిద్ధంగా ఉన్నారు. అటువంటి ఈ ప్రేమగల ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. జీవాహారమును నేనే, జీవజలమును నేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును. పరిశుద్ధ బలియా
దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. జీవాత్మను కురిపించు ఆత్మ ఇది, జీవమును ధారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది త్వరపడి రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు కనికరించి రక్షించిన ప్రజలందరినీ సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షణ నొందిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనలనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ స్వరూపుడా, మృత్యుంజయుడా, ప్రేమ స్వరూపుడా, మృత్యుంజయుడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. స్తోత్రము
నాకు ఇచ్చావు నీ పంచగాయాలతో స్వస్థత నాకు ఇచ్చావు నీకే